జీహెచ్ఎంసీ విస్తరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. హైదరాబాద్ నగరం అంతకంతకు పెరుగుతూ పోతూ ఉండడం వల్ల ఒకప్పుడు శివారు గ్రామాలుగా కుగ్రామాలుగా ఉన్న విలేజెస్ తర్వాత మున్సిపాలిటీలుగా మారినాయి. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీలో కలిసిపోతున్నాయి. 27 మున్సిపాలిటీలని జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఇంకొక ప్రకటన రిలీజ్ అయింది. అది ఏంటంటే ఇప్పటికే జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లతో కలిపి 27 కలిసిన మున్సిపాలిటీలను మొత్తం కలిపి 300 డివిజన్ల వరకు పునర్విభజన చేయాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. మరి ఈ విస్తరణ వల్ల కలిగే లాభాలేంది, నష్టాలేంది, నిజంగా ఈ విస్తరణ అవసరం ఉందా? ఇప్పుడు ఈ మున్సిపాలిటీలన్నీ జీహెచ్ఎంసీలో కలిసే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకు గవర్నమెంట్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది? ఈ విషయాలన్నీ ఒకసారి చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు 650 చదరపు కిలోమీటర్లతో ఉన్న హైదరాబాదు ఈ 27 మున్సిపాలిటీల విలీనం తర్వాత 2053 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించనుంది. ఈ మున్సిపాలిటీలు కలవక ముందు వరకు జీహెచ్ఎంసీలో మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లు ఉండేవి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు కలిసిన తర్వాత ఇవన్నీ పునర్విభజన జరగనున్నాయి. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు కలపడంతో జోన్లు పెంచాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికే 6 ఉంటే ఇంకో 4 పెంచి 10 జోన్లుగా డివైడ్ కానున్నాయి. అట్లాగే ఇప్పటికే ఉన్న 30 సర్కిళ్లు 57 సర్కిళ్ల దాకా పెరగనున్నాయి. ఇక డివిజన్ల విషయంలో అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. 300 డివిజన్లకు పెంచడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జీహెచ్ఎంసీ జనాభా 2011 లెక్కల ప్రకారమే 1,30,00,000 వరకు ఉంది. అంటే ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో జోన్ల పునర్విభజన ఈ 27 మున్సిపాలిటీలు కలిసినా కలవకున్నా ఖచ్చితంగా అనివార్యం. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 2016లో జోన్ల పునర్విభజన అనేది జరిగింది. అప్పట్లో 30-40 వేల మధ్యలో జనాభా ఉండేలా డివిజన్లను పునర్విభజన చేసిరు. కానీ ఇప్పుడు వచ్చేసరికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కొన్ని డివిజన్లలో దగ్గర 1,00,000 జనాభా ఉంటే కొన్ని డివిజన్లలో 30,000 జనాభా కూడా మించలేరు. మైలార్దేవపల్లి జీహెచ్ఎంసీలోనే అతిపెద్ద డివిజన్. ఆ తర్వాత రెండో అతిపెద్ద డివిజన్ సుభాష్ నగర్. వీటిల్లో దగ్గర 1,00,000 వరకు జనాభా ఉంది. 70,000కు పైగా ఓటర్లు ఉన్నారు. అదే చాలా చిన్న డివిజన్లు, అతి చిన్న డివిజన్లు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రంగారెడ్డి నగర్ అని ఒక డివిజన్ ఉంటుంది. ఇది జస్ట్ 10,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ జనాభా అంతా కలిపితే 25,000కు లోపే ఉంది. సో ఈ వ్యత్యాసాల వల్ల ఖచ్చితంగా ఇప్పుడు డివిజన్ల పునర్విభజన అనేది అనివార్యం. కానీ ఈ మున్సిపాలిటీల విలీనం ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి చూద్దాం. వాస్తవానికి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, అమీన్పూర్ మున్సిపాలిటీ, పెద్దంబర్పేట మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ, శంషాబాద్ మున్సిపాలిటీ, జల్పల్లి మున్సిపాలిటీ ఇవన్నీ ఒక దశాబ్దం క్రితమే జీహెచ్ఎంసీలో కలిసిపోయినాయి. కలిసిపోవడం అంటే అధికారికంగా అవి జీహెచ్ఎంసీలో భాగం కాదు, కానీ మొత్తం ఈ జనాభా పరంగా ఇండ్ల పరంగా మొత్తం జీహెచ్ఎంసీలో కలిసిపోయినట్టే ఉంటాయి ఇవి. వాస్తవానికి వీటిని దశాబ్దం క్రితమే జీహెచ్ఎంసీలో కలపాల్సింది. ఇప్పటికైనా వీటిని జీహెచ్ఎంసీలో కలిపేలా నిర్ణయం తీసుకోవడం అనేది మంచిదే, సముచితమే. అంతేకాదు ఈ మున్సిపాలిటీలు, ఈ మున్సిపల్ కార్పొరేషన్లతో జీహెచ్ఎంసీకి నిత్యం వివాదాలు, సరిహద్దు వివాదాలు. దీనివల్ల సరిహద్దుల్లో పూర్తిగా డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. శానిటేషన్ విషయంలో కానీ, నాలాల విషయంలో కానీ, రోడ్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇట్లా రకరకాల సమస్యలు జీహెచ్ఎంసీతో ఈ మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతున్నాయో ఖచ్చితంగా వాటిని జీహెచ్ఎంసీలో కలపడానికి పూర్తిగా అంగీకారమే. అక్కడ ఉన్న ప్రజలకు కూడా పెద్దగా వ్యతిరేకత ఏం లేదు. ఎందుకంటే ఇవి ప్రత్యేకమైన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కింద ఉన్న సహజంగా జీహెచ్ఎంసీతో కలిసిపోయే ఉన్నాయి, మిళితమయ్యే ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏవేంటంటే నాగారం, కొంపల్లి, తెల్లాపూర్, నార్సింగి, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఇట్లాంటివన్నీ ఏంటంటే కొంతవరకు అవకాశం ఉంది. ఈ మధ్య పూర్తిగా నగర వాతావరణం ఆ ప్రాంతాలకు వ్యాపించింది. సో వీటిని కూడా కలిపితే వచ్చే నష్టం ఏం లేదు. దీనివల్ల నేను పైన చెప్పిన చాలా సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కానీ ఎటొచ్చి కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. అవేందో ఒకసారి చూద్దాం. గట్కేసర్, పోచారం, దుండిగల్, తుర్కయంజాల, ఆదిబట్ల, తుక్కుగూడ, దమ్మాయిగూడ ఇట్లాంటి మున్సిపాలిటీలు ఏంటంటే ఇవి నగర వాతావరణానికి చాలా దూరంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దమ్మాయిగూడ తీసుకోండి. దమ్మాయిగూడలో కీసర లాంటి ప్రాంతాలు ఉన్నాయి. కీసర ఈ దమ్మాయిగూడలో జస్ట్ ఆ దమ్మాయిగూడ మెయిన్ ఆ సెంటర్ తప్ప మిగతా ఏ ప్రాంతం మీకు పట్టణ ప్రాంతం లెక్క అనిపించదు. పూర్తి గ్రామీణ వాతావరణం ఉంటుంది. కీసర చుట్టుపక్కల ఒక 4-5 గ్రామాలను కూడా ఈ దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కలిపిర్రు. అసలు మీరు ఆ కీసర ఏరియాకి వెళ్తే ఎక్కడో అడవిలో ఉన్నట్టు ఉంటుంది. అట్లాంటి ప్రాంతాన్ని తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో కలపడం వల్ల ఏం లాభమో నాకు అర్థం కావట్లేదు. ఇదే పరిస్థితి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో కూడా ఉంటుంది.
ఆదిబట్ల మున్సిపాలిటీలో కూడా ఉంటుంది. ఈ తుర్కయంజాల్ ఆదిబట్ల మున్సిపాలిటీలో ఆ తుర్కయంజాల్ ఆదిబట్ల ఈ ఏరియాలు తప్ప మిగతా అంతా గ్రామీణ ప్రాంతాలే. అసలు వాటిని మున్సిపాలిటీలు చేయడమే ఒక పెద్ద తప్పు. ఏమున్నా ఆ మెయిన్ ఏరియాలని పట్టుకొని మిగతా గ్రామీణ ప్రాంతాలన్నింటినీ వాటిలలో కలిపి మున్సిపాలిటీలు చేసేసారు. ఇక గట్కేసర్ అయితే పూర్తిగా అవుటర్ అవతల అదొక ఊరికి విసిరేసినట్టు ఉంటుంది. దాన్ని ఎందుకు జీహెచ్ఎంసీలో కలిపిరో అర్థం కావట్లేదు. ఇంకా తూమ్కుంట, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ ఇవన్నీ హైదరాబాద్ సిటీతో పోలిస్తే చాలా చాలా దూరంలో ఉంటాయి. అంతేకాదు పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉంటాయి. ఇవి పేరుకే మున్సిపాలిటీలు తప్ప ఇక్కడ పట్టణ వాతావరణం అనేదే ఉండదు. దీన్ని జీహెచ్ఎంసీలో కలపడం వల్ల వచ్చిన ఉపయోగం అయితే నాకు తెలిసినంత వరకు నిల్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ప్రధాన నగరంతో పోటీ పడాలి. పూర్తి గ్రామీణ వాతావరణం ఉన్న ప్రాంతంలో ప్రజలు ఇంటి పనులు జీహెచ్ఎంసీతో సమానంగా కట్టాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? జీహెచ్ఎంసీలో ఆదాయం రకరకాలుగా వస్తుంది. ఒక ఇంటి మీద రెంట్లు వస్తాయి, కమర్షియల్ బిల్డింగ్లకు అయితే కమర్షియల్ రెంట్లు వస్తాయి, ఇట్లా రకరకాల ఆదాయం ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతంలో ఇవన్నీ ఎక్కడి నుంచి కట్టాలి? ఈ ట్యాక్స్ల మోత అనేది విపరీతంగా ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది. దొండిగల్ మున్సిపాలిటీ అయితే దారుణం. అక్కడ ఒక గండిమైసమ్మ చౌరస్తా తప్ప దొండిగల్ విలేజ్ కూడా పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉంటుంది. ఐటీఏ బొల్లారం అయితే ఫార్మా కంపెనీలకు నిలయం, అంతకుమించి అక్కడ ఏమి ఉండదు. అది కూడా పూర్తి గ్రామీణ వాతావరణంలోనే ఉంటుంది. నేను చెప్పిన ఈ మున్సిపాలిటీలు ఏవి జీహెచ్ఎంసీ సరిహద్దుల్లో లేవు. ఇవి జీహెచ్ఎంసీ సరిహద్దులకి చాలా దూరంలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిపేసిర్రు. దీనివల్ల ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ప్రధాన జీహెచ్ఎంసీ ప్రాంతంతో పోలిస్తే ఈ శివార్లని పెద్దగా దృష్టి సారించే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి పూర్తి గ్రామీణ వాతావరణంలో ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే ఆదాయం తక్కువ. సో దానికి తగ్గట్టే అభివృద్ధి ఫలాలు వెళ్ళకపోవచ్చు. ప్రాపర్టీ ట్యాక్స్, భవన నిర్మాణ అనుమతులు ఇట్లాంటి విషయాలన్నింటిలో ఫీజుల పెరుగుదల తప్ప ప్రజలకైతే ఉపయోగం ఏం లేదు. పూర్తి గ్రామీణ వాతావరణం ఉన్న ఇట్లాంటి ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ లెవెల్లో ప్రజలు పన్నులు కట్టడం అనేది కత్తి మీద సామే. అంతేకాదు వీటి అభివృద్ధి విషయంలో జీహెచ్ఎంసీ శీతకన్ను వేసే అవకాశం కూడా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్ రూపంలో తెలియజేయండి.